హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఏపీ ఎన్జిఓస్ మాజీ కార్యదర్శి విస్టమ్ చౌదరి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, బీజేపీని ఆర్ఎస్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? అసలు ఎన్డీఏ కూటమి నుండి టీడీపీ తప్పుకుంటుందా? దీని పర్యావసరాలు ఎలా ఉంటాయి? అసలు ఒకటేంటంటే ఇక్కడ ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు వాళ్ళు కూడా, మోహన్ భగత్ వాళ్ళు కూడా బీజేపీకి ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే ఒక కాషన్ ఇచ్చారు. వార్నింగ్ అంటే హెచ్చరిక, అంటే సరిదిద్దుకోవటానికి, లోపాలని సరి చేసుకోవటానికి ఇచ్చినటువంటి సూచనగా తీసుకోవచ్చు, హెచ్చరిక తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. దాన్ని ఎందుకు వచ్చిందంటే, నిన్న మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో చూసినట్టయితే బీజేపీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళు ఆ విధంగా స్పందించడం జరిగిందని ప్రజలంతా భావిస్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఎదుగుదలకి ప్రధాన కారణం ఎవరంటే, ఒక కొడుకు అంటే పిల్లలు ఎదుగుదలకి తల్లిదండ్రులు, గురువులు ఎంత బాధ్యలో, బీజేపీ ఎదుగుదలకి ఆర్ఎస్ఎస్ అంత బాధ్యత ఉంది. ఆర్ఎస్ఎస్ తో పాటుగా అనుబంధ సంస్థలు విహెచ్పి కానీ, ఇంకా సంఘ పరిషత్ కానీ, ఇవన్నీ కూడా బీజేపీ ఎదుగుదలలో వాళ్ళందరి యొక్క భాగస్వామ్యం ఉంది. అయితే పిల్లోడు చెడిపోతుంటే తల్లిదండ్రులు, గురువు బాధ్యత తీసుకుని సరిదిద్దకపోతే ఆ పిల్లోడి జీవితం ఎట్లా మారిపోతుందో మనకు తెలుసు. అదే పద్ధతిలో ఈవేళ ఏంటంటే, వాళ్ళు బీజేపీని భవిష్యత్తులో సరైన పద్ధతిలో వెళ్ళకపోయినట్టయితే అధికారం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. బీజేపీ ఏ స్థాయి నుంచి, బీజేపీ ముందు జనసంఘం ఉండేది పేరుగా, ఆ జనసంఘ్ కాస్త జనతా పార్టీగా 1970లో కలిసిన తర్వాత, జనతా పార్టీ మళ్ళీ విచ్ఛిన్నం అయిన తర్వాత జనసంఘ్ దాని నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతోటి మళ్ళీ లైవ్ లోకి వచ్చింది, అంటే ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. ఇప్పుడు వాజ్పేయి గారు మొట్టమొదటిగా ఆయన పార్లమెంట్ సభ్యుడైంది జనసంఘ పార్టీ తరఫున. సో దాని వాళ్ళంతా కూడా, జనసంఘ అంతా కూడా బీజేపీలో ఇది పరిమాణ క్రమంలో ఆ మార్పు చెంది బీజేపీగా అవతరించిన తర్వాత దానికి అనుబంధ సంస్థలుగా రాష్ట్ర సేవా సభకు ఆర్ఎస్ఎస్ కానీ, లేదా విహెచ్పి కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కల్చర్ని మనం మతంగా తీసుకోవచ్చు, ఇంకో రకంగా తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు. ఇండియన్ కల్చర్లో అలంకరణలో బొట్టు అనేది ప్రధాని ఉన్నది. అదేంటంటే కుంకుమ పెట్టుకుంటేనేమో అది హిందుత్వంకి వస్తుంది, మామూలు బెట్టు రాదు. కానీ మహమ్మదీయులును క్రైస్తవులు బొట్టు పెట్టుకోరు. నిజానికి భారతీయ సంస్కృతిలో బొట్టు అనేది ప్రధాన భాగం. కానీ ఈ మహమ్మదీయులు, క్రైస్తవులు వీళ్ళంతా కూడా అద్దిపుచ్చుకున్న కల్చర్ని తీసుకుని, ఏదైతే వెస్టర్న్ కల్చర్లోను, ఏదైతే అరబ్ కంట్రీస్ వచ్చిన కల్చర్ని అడాప్ట్ చేసుకుని అదే అనుకుంటున్నారు తప్ప, అట్లనే ఇది కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఆ కల్చర్ని ఒక ఆస్పెక్ట్ అయితే, రిలీజియన్ ఒక ఆస్పెక్ట్. ఎవరు రిలీజియన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, కల్చర్తో పాటుగా ఈ హిందుత్వ మూలాల్ని కొనసాగించాలి, హిందుత్వాన్ని రక్షించాలి అనేది ప్రధాన ధ్యేయంగా ఉన్నాయి ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, మిగతా అనుబంధ సంస్థలన్నీ కూడా. సో దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ మతం అనేది ఇట్స్ ఏ నమ్మకం, ఇట్స్ ఏ బిలీఫ్, నమ్మకం, మనిషి యొక్క నమ్మకమే మతం. ఇప్పుడు దేవుడు అలాగే నా మంచి జరుగుతుంది నమ్మకం లేకపోతే దేవుడిని ఎవరు నమ్మరు. ఆ ప్రయత్నమే మత సంస్థలన్నీ చేస్తాయి, దేవుడు మూలంగా మీకు మంచి జరుగుతుందని. సో ఆ పంతాలో అది కొనసాగుతూ ఉంటుంది, అది వేరే సబ్జెక్టు. అయితే ఇక్కడ ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఈ హిందుత్వంలోకి వచ్చేటప్పటికి భారతీయ సంస్కృతిని కాపాడాలి, హైందవ సంస్కృతిని కాపాడాలి. దాంతో పాటు మరి ఈ మత మార్పిళ్ళ మూలంగా ఒకప్పుడు మరి భౌగోళికంగా చూసినట్టయితే ఈజిప్ట్ నుంచి హిందూ కల్చర్ ఉంటుంది, అటువంటి ఈజిప్ట్ పోయి, ఆఫ్ఘనిస్తాన్ పోయి, తర్వాత పాకిస్తాన్ పోయి, ఇంకా ఇండియాలో కూడా ఆ హిందూ కల్చర్ పోయి వేరే
రిలీజియస్ కల్చర్ రావటం, దాంతో ఈ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ కోల్పోతారనే పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ప్రపంచీకరణ భాగంలో ప్రపంచంలో అన్ని మతాలు అన్ని రకాలుగానే వ్యాపించాయి. ఇప్పుడు బౌద్ధ మతం ఉంది. బౌద్ధ మతం పుట్టింది ఎక్కడ? భారతదేశంలో. కానీ ఇవాళ శ్రీలంకలో ఉంది, చైనాలో ఉంది, జపాన్లో ఉంది, కొరియాలో ఉంది. వాళ్ళు బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారు. సో అక్కడ వాళ్ళంతా మన బౌద్ధ మతం మన కాదనే పరిస్థితి కాదు అక్కడ. సో ఇవన్నీ కూడా కాలక్రమేణా మార్పులో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కల్చర్ని కాపాడుకోవాలనే ఆస్పెక్ట్ లో వచ్చినప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక 77 తర్వాత జరిగిన ఎన్నికల్లో 80 ఎన్నికల్లో బీజేపీ 2 స్థానాలకే పరిమితమైంది. ఆ 2 స్థానాలు ఎక్కడంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ నుంచి జంగారెడ్డి గారు, ఇంకొకటి ఐ థింక్ మధ్యప్రదేశ్ యూపీలో, లేకపోతే గుజరాత్ గాంధీనగర్ 2 సీట్లే గెలిచారు. మొత్తం ఓడిపోయారు బీజేపీ 80లో. తర్వాత 84 తర్వాత మళ్ళీ పుంజుకోవడం జరిగింది. పుంజుకుని ఆ స్టేజ్లో అనుబంధ సంఘాలన్నీ కూడా పనిచేసిన తర్వాత, అయితే ఇదివరకు ఆర్ఎస్ఎస్ జనసంఘకు ఉన్నప్పుడు అంతగా వాళ్ళు సపోర్ట్ చేసిన దానికన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత మాత్రం పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీకి కూడా సపోర్ట్ చేశారు. ఈవెన్ 84లో కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణం ఆర్ఎస్ఎస్, జనసంఘం, ఇవన్నీ అనుబంధ సంస్థలు ఆనాటి పరిస్థితుల్లో జనతా పార్టీలో జరిగిన పరిణామాల్లో హిందుత్వానికి అక్కడ ఇబ్బంది జరిగిందనే కారణాలు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయకుండా ఆ రోజున ఇందిరా కాంగ్రెస్ సపోర్ట్ చేయటం మూలంగానే రాజీవ్ గాంధీ ఆ రోజు బ్రూట్ మెజార్టీతో ఇందిరాగాంధీ చంపిన సింపతి కానీ ఏదైనా కానీ గెలవటం జరిగింది. సో ఆ రోజు భారతదేశంలో 543 సీట్లకి 4 and above సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం లేని పరిస్థితి. హైయెస్ట్ సీట్లు ఎవరయ్యా అంటే యూపీ నుంచి జనతాదళ్ దాదాపు 30-40 సీట్లతోటి జనతాదళ్. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు 42 స్థానాలకి కూడా 35 స్థానాలు ఇక్కడ గెలుచుకుని దాని ఎలియన్స్ లోనే సిపిఎం ఒకటి, బీజేపీ ఒకటి కూడా గెలుచుకోవడం జరిగింది. సో ఈ పరిణామాలు ఏంటంటే మళ్ళీ బీజేపీకి ఆ పరిస్థితి రాకూడదు, దాన్ని కొనసాగించాలి. వాజ్పేయి గారి నాయకత్వం ఫస్ట్ టైం అధికారం వచ్చిన తర్వాత సెకండ్ టర్మ్ లో ఓడిపోవటం, మళ్ళీ వచ్చేటప్పటికి ఈ నేపథ్యంలో ఏంటంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం చేసినాక మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు సరే మోడీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత మోడీ గారికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అయితే మోడీ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాక ఆయన పార్టీ కన్నా అమిత్ షాకే ప్రాధాన్యం ఇస్తున్నాడు అనేది, అదానీ అంబానీలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు అనేది ఫస్ట్ 5 ఏళ్ళ కన్నా 2 ఏళ్ళలో అది అందరికీ అర్థమైంది. అందరూ అర్థం చేసుకున్నారు, చూస్తున్నారు, గమనిస్తా ఉన్నారు. దాన్ని ఎవరు దాని మీద వ్యాఖ్యానాలను భాష్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. సో ఆ పరిణామాల్లో కనుక ఏదైతే వ్యవస్థల్లో ఈ పరిస్థితులు వస్తున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినప్పుడు భాజపాని భారతీయ జనతా పార్టీ కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి మోహన్ భగత్ వాళ్ళు పంతా మార్చుకొని ఎందుకు చెప్పారంటే, మన ఎన్నికల్లో మనం అంతా గమనించాం, ఫక్త్ హిందుత్వం మీదే ప్రచారం చేశారు బీజేపీ వాళ్ళు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ 10 సంవత్సరాలు ప్రజలకు మేమేం చేశాము అనేది చెప్పకుండా మతం పేరు చెప్పి ఓట్లు అడిగాడంటే ఈ 10 సంవత్సరాల పరిపాలన వైఫల్యం చెందినట్టే కదా. 10 సంవత్సరాలు మతం చెప్పుకో, కానీ ఏది అయోధ్య అడావిడిగా అక్కడ ముహూర్తాలు సరిగా లేని టైంలో, ఆ టైంలో అసలు ఏది శిలాన్యాసం లేకపోతే ఈ గుళ్ళ ఇనాగ్రేషన్స్ అన్ని చేసే పరిస్థితి లేనప్పటికీ కూడా ఆగమేఘాల మీద చాలా మంది స్వాములు అది ఈ ముహూర్తం కరెక్ట్ కాదని చెప్పినప్పటికీ కూడా ఎన్నికల ముందు ఎన్నికల ఎజెండాగా అయోధ్యని మరి టెంపుల్ ని ఓపెన్ చేయటం కానీ, ఆ టెంపుల్ ఓపెన్ చేసి అయోధ్యలోనే ఓడిపోవడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాల్లో హిందుత్వతో ఓడిపోయి అది మెజార్టీ రాలేదంటే దాని ప్రభావం హిందుత్వం మీద పడుతుంది, ఆర్ఎస్ఎస్ మీద పడుతుంది, విబిహెచ్ మీద పడుతుంది, వాటి అనుబంధ సంస్థల మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు సూచన చేశారు, నువ్వు అధికారంగా ఉన్నప్పుడు అధికారంలో ఏం చేసావు అనే దాని మీద పోవాలి, మీ అన్ని పొరపాట్లు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందనేది స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు ఏమైందంటే
జరిగిన పరిస్థితిలో మనం ఆలోచన చేసినట్టయితే గత 10 సంవత్సరాల్లో కూడా బీజేపీకి స్వయం మెజార్టీ ఉండటం, మిగతా పక్షాలు కూడా మరి కాంగ్రెస్ వీక్ అవటం కానీ అపోజిషన్ అన్ని కూడా జట్టు కట్టలేని పరిస్థితుల్లో మరి వీళ్ళు మోడీ గారి పరిపాలన కనుక పరిశీలన చేసినట్టయితే అనేక మంది చెప్పారు, ఎలక్షన్స్ ముందే చెప్పారు నార్త్ బెల్ట్ లో ఇదవుతుంది, బీజేపీకి మెజార్టీ రాదని చాలా మంది చెప్పినా సరే కొన్ని ఛానల్స్ మేనేజ్ చేసుకుని వస్తుంది, సర్వేలు చేసుకున్న రిజల్ట్ అయితే రాలేదు కదా, మనం చూసాం. కాబట్టి సరిదిద్దుకోవాలని, అదేవిధంగా ఈ బీజేపీ అంటే ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నా, అద్వానీ గారు ఉన్నా, మురళీ మనోహర్ జోషి ఉన్నా, జైట్లీ ఉన్నా, రాజ్నాథ్ సింగ్ ఉన్నా, వెంకయ్యనాయుడు ఉన్నా, ఇంతమంది స్టాల్వార్డ్స్ మధులిమాయి దగ్గర నుంచి బీజేపీ అంటే 10-15 మంది స్టాల్వార్డ్స్ పేర్లు వచ్చాయి. వీళ్ళ బీజేపీ అంటే మోడీ అమిత్ షా అనే స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పినట్టే వినే పార్టీ ప్రెసిడెంట్ నడ్డా వచ్చి ఇవన్నీ పరిస్థితులు సీనియర్ లీడర్లు అందరినీ పక్కా పెట్టి వసుంధరా రాజాని తీసేసి రాజస్థాన్ లో ఒక మరి జూనియర్ ని పెట్టడం, అదేవిధంగా మధ్యప్రదేశ్ లో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ తీసేసి వేరే వాళ్ళు పెట్టడం, ఇవన్నీ మార్పుల్లో సీనియర్స్ ని సరిగా ఇచ్చేయకుండా ఒక సిస్టమ్ మీద నడుస్తుంది అనేది జరుగుతున్న పరిణామాల్లో మరి వాళ్ళు సూచన చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీ ఇంటాక్ట్ ఉన్నంతసేపు కూడా ఎన్డీఏ నుంచి తెలుగుదేశం కానీ, నితీష్ కుమార్ సారథ్యంలో జనతాదళ్ యూ కానీ, ఇంకే పార్టీలు కానీ పోవు. ఇక్కడ ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ కి ఏదైతే 273 సీట్లు కావాలో దానికి వాళ్ళు 240కి నితీష్ కుమార్ పాస్వాన్ 5 సీట్లు, నితీష్ కుమార్ 12 సీట్లు, తెలుగుదేశం 16 సీట్లు, జనసేన 2 సీట్లు, ఇవన్నీ కలుపుకొని ఈ 35 సీట్లతో కలిపి 16, 2, 18 సరే బీజేపీ వాళ్ళు గెలిచారు ఇక్కడ ఈ 18, అక్కడ నితీష్ కుమార్ ఈ 16 కలిపితే దాదాపు 34 సీట్లు. ఈ 34 సీట్లతో మిగతా చిన్న చితకా పార్టీలు అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండానే గవర్నమెంట్ నిలబడే పరిస్థితి ఉంది. సో మిగతా పార్టీలని మోరల్ సపోర్ట్ బూస్టింగ్ ఉన్నప్పటికి కూడా ప్రధానంగా ఇవే ఉన్నాయి. సో దాని మీద ఏంటంటే ఇండియా కూటమి వాళ్ళు కూడా ఎన్నికల ముందు చంద్రబాబుతో రాయబారాలు చేసిన ఆయన మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఫర్మ్ స్టాండ్ తో ఉండి ఎన్డీఏతో కూటమితో ఉంటాయని చేసి స్పష్టంగా చేయడమే కాకుండా మరి భారతీయ జనతా పార్టీ చెందినట్టు నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ నాయకుడిగా మరి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు ప్రపోజల్ సెకండ్ చేసి చేయటం మనం అంతా చూసాం. ప్రమాణ స్వీకారం అన్ని జరగడం, గవర్నమెంట్ ఫార్మేషన్ అన్ని చూసాం. అయితే ఏంటంటే ఇప్పుడు బీజేపీలో మొన్నటి దాకా నితిన్ గడ్కరీ కానీ ఇంకా అనేక మంది స్టాల్వార్డ్స్ ఉన్నారు బీజేపీలో. శత్రుఘ్న సిన్హా లాంటి వాళ్ళు పార్టీ వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. అట్లా ఇది బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అలాగే యూపీలో కానీ యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. ఇంకా అనేక ఇప్పుడు మహారాష్ట్ర చూడండి, తర్వాత పంజాబ్ చూడండి. ఇవన్నీ పరిస్థితుల్లో కనుక ఆలోచన చేసినట్టయితే సీనియర్ లీడర్స్ కి ప్రాపర్ కనుక ఇవ్వనప్పుడు దాంట్లో ఏదైనా అంతర్గతం వచ్చి బీజేపీలో కనుక డిస్టర్బెన్స్ వస్తే తప్ప నాకు తెలిసినంత వరకు కూడా ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం కానీ, జేడీయూ కానీ, పాస్వాన్ పార్టీ కానీ ఎవరు బయటికి వెళ్ళరు. అదేవిధంగా యూపీలో కూడా జనతాదళకు సంబంధించి ఏదైతే చరణ్ సింగ్ మనోడు వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళు కానీ 3-4 సీట్లు కానీ ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితులు ఉండవు. ఈ బీజేపీ 241 సీట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కన్సాలిడేట్ గా ఉన్నంతసేపు పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే డెమోక్రటిక్ గా పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ అమిత్ షా తన కొడుకుల ఆస్తులు పెంచుకున్నారు అనేది ప్రచారం జరిగింది. కొడుకుల ఆస్తి పెరిగినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. అదేవిధంగా అంబానీ, అదానీలు కూడా ఆస్తులు ఏ రకంగా పెరిగినాయి ఈ దేశంలో, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు పార్టీ పరంగా కూడా దాని మీద కొంత విశ్లేషణ జరిగినప్పుడు అవి సరిదిద్దుకోవడానికి ఒక సూచనగా ఒక హెచ్చరిక చేశారు వాళ్ళు. దాని పర్యవసానాల్లోనే ఎన్డీ నుంచి ఎవరైనా బయటకు వెళ్ళడం అనేది ఉంటుంది తప్ప లేదు తెలుగుదేశం నితీష్ కుమార్ బయటకు వెళ్ళడానికి ఒక సమస్య రావాలి. వాళ్ళకి ప్రాపర్ మర్యాద ఇవ్వకపోవటం, వాళ్ళకి కావాల్సిన ఇష్యూస్ లో మరి కేంద్రం నుంచి సహకారం రాకపోతేనో ఆ పరిస్థితి వస్తే తప్ప లేనట్టయితే ఆ పరిస్థితులు ఉండవు.
అయితే అఫ్ కోర్స్ ఇప్పుడు టీడీపీని దెబ్బ కొట్టాలని, తీసుకుని దెబ్బ కొట్టాలని ఆ ప్రతిపక్షంలో ఉన్న లోకల్ పార్టీలు ట్రోల్ చేయడానికి ప్రయత్నానికి పనికొస్తాయి తప్ప నాకు తెలిసినంత వరకు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే టీడీపీ ఏదైతే ఎన్డీఏ నుంచి కూటమి నుంచి వైదొలగదు అని చెప్పడానికే ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా లోకల్ అక్కడ ఎన్డీఏ కూటమిగానే గవర్నమెంట్ ఫామ్ చేశారు, కానీ తెలుగుదేశం పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. అదేవిధంగా నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ కూటమిగానే బీహార్ లో గవర్నమెంట్ రన్ అవుతుంది తప్ప జనతాదళ కూటమిగా కాదు. సో ఎప్పుడైతే ఈ కొనసాగి కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో ఆ జనతాదళ యు గాని, పాస్వాన్ పార్టీ గాని, ఇక్కడ టీడీపీ గాని, జనసేన గాని ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమిగానే కొనసాగుతున్నంత కాలం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళలో ఏదైనా వైరుధ్యాలు వచ్చినప్పుడు కానీ ఇప్పుడుగా ఏ పరిస్థితులు ఉండవు. మరి భవిష్యత్తులో కూడా మనం యాంటిసిపేట్ చేసేదానికన్నా సో ఏమవుతుందంటే మిత్ర లాభం మిత్ర భేదం అని పరవస్త చిన్నచూరి గారు రాశాడు కథలు. దాంట్లో ఏంటంటే మిత్రభేదం వచ్చినప్పుడు న్యాచురల్ గా అవతల లాభపడటానికి ఇది డిస్ట్రాక్ట్ అవుతుంది. మిత్రలాభం మూలంగానే ఇద్దరికి కూడా ఉభయలకు కూడా లాభం, ఉభయ కుశలపరి అన్నట్టుగా ఇద్దరికి మంచి జరుగుతుంది, మంచిగా వెళ్తుంది తప్ప ఇక్కడ మిత్రత్వం కావాలన్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సర్దుకుని పోవాలి, సమర్థించుకోవాలి, పొరపాట్లు సర్దించుకుని మరి గ్యాప్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని పక్షాల మీద ఉంటుంది. రెండు చేతులు కలిస్తే చెప్పడన్నట్టుగా రెండు పక్షాలు కూడా సమన్వయంగా పోయినంత వరకు ఏమి కాదు, ఒక చేత్తో కొట్టిన రెండో పక్షం ఏం కాదు. సో రెండు పక్కల నుంచి సమస్యలు వచ్చినప్పుడే ఈ పరిస్థితులు వస్తాయి తప్ప అంతకు మించి వచ్చే పరిస్థితులు ఉండదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీని విచ్ఛిన్నం చేయడానికి మాత్రం హెచ్చరిక చేయదు, బీజేపీని బలోపేతం చేయడానికే చేస్తుంది. అదే విధంగా బీజేపీకి ఈ క్రమంలో ఎవరికి ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? బీజేపీని విచ్ఛిన్నం చేసి కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిని బలపరచాలని ఆర్ఎస్ఎస్ ఆలోచన చేయదు. చేయనప్పుడు ఏంటంటే దాన్ని ట్రోల్ చేస్తారు, విమర్శ చేసిందా. ఎందుకు నరేంద్ర మోడీని, అమిత్ షాని వాళ్ళ యొక్క నడవడిక మార్చుకోకుండా హైహ్యాండెడ్ గా పోయినట్టయితే బీజేపీలోనే తిరిగిబడి వస్తుంది. బీజేపీ అయితే ఒకటి ఏంటంటే ఎన్డీఏ కూటమి పక్షాలు కూడా ఏమంటాయంటే బీజేపీ అంతర్గత సమస్యను మీరే తేల్చుకోమంటారు తప్ప వీళ్ళు ఇంటర్ఫియర్ అవుతారని నేనైతే భావించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాన్ని ఈ 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని నుంచి రక్షించడానికి దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం తప్ప వేరే వాళ్ళ మీద కుట్రలు చేసేంత సమయం కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండదు అని భావిస్తున్నాను నేను. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రం ఈ నష్టాన్ని నుంచి తేరుకొని ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేయాలి, ఆదాయం పెంచాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి, రైతులకి కావాల్సిన ఇవ్వాలి, ప్రజలకు కావాల్సిన ఇవ్వాలి. దాని మీదే కనీసం 2 ఏళ్ళు కష్టపడితే తప్ప ఒక గాడిలో పడని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నిజానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని రాజకీయ అనుభవం లేకుండా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసి సొంత లాభం చూసుకున్నాడు. కానీ సొంత లాభం చూసుకున్నా కానీ దాన్ని ఏంటంటే అప్పు చేసి పప్పులు కూడా 13,000 కోట్ల అప్పులు చేస్తే నువ్వు ఇచ్చిన తాయిలాలు ఏంటంటే 2.5 కోట్లు, మిగతా అప్పు చేసిన 10 లక్షల కోట్లు ఏం చేసావు నువ్వు? 13 లక్షల కోట్లలో ఆయనే చెప్పాడు 2.5 లక్షల కోట్ల కింద అన్ని రకాల వంటి పథకాల కింద బటన్ నొక్కి పంచానన్నావు. మరి మిగతా 10.5 లక్షలు ఏం చేసావు? అప్పులు చేసినవి దేనికి ఖర్చు పెట్టావు? ఏం డెవలప్మెంట్ చేసావు? ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆదాయం ఇప్పుడు 5 ఏళ్ళ 2.5 లక్షల కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 50,000 కోట్లు. అయితే ఈయన చేసిన అప్పులకి ఒక 50,000 కట్టాలి, 50,000 కోట్లు కట్టాలి వచ్చేటప్పుడు, సంవత్సరానికి వచ్చేటప్పుడు. సో దాని మీద ఏంటంటే బడ్జెట్ లో 1,00,000 కోట్లు వీటికే పోతే దాని ఆదాయం పెంచుకుని మిగతా దాంతో జీతాలు ఇవన్నీ కూడా చేసుకుని ఇవన్నీ కూడా చేయాలనేటప్పటికి అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు SC, ST, BC ఈ కార్పొరేషన్ నిధులు ఇచ్చి వాళ్ళకి స్వయం ఉపాధి
పథకాలన్నీ రద్దు చేశాడు, ఆయన్ని రెస్టోర్ చేయడం మూలంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించవచ్చు, అనేక రకాలుగా చేయొచ్చు. అక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పుష్కలంగా ఆదాయం ఉంది, దాన్ని సరైన రీతిలో తీసుకెళ్తే ఖచ్చితంగా అది సరైన బాటలో నడుస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కేంద్ర సహకారంతో రాష్ట్రం నడవాలి. కాబట్టి మరి ఆ పరిస్థితుల్లో ఎన్డీఏ నుంచి వెళ్ళవలసిన పరిస్థితులు అవసరం చంద్రబాబు నాయుడు గారు ఉందని నేనైతే భావించట్లేదు. అది ఎవరు ఏ రకంగా అనుకున్నప్పటికీ కూడా అది ఏదంటే కావాలని ట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప దానికి ఏ రకంగా కూడా ఉపయోగపడుతుంది. అయినా ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ ఎనీథింగ్. కనీసం నిన్న నేను ఒక టీవీ డిబేట్ లో చూసా, ఒక టీవీ ఛానల్లో ఓ యాంకర్ గారు అడుగుతున్నాడు, ఎంతకాలం కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారంటే జనసేనకు సంబంధించి తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడాడు, ఏమైనా నీకు బుద్ధి జ్ఞానం ఉందా, పెళ్ళైనోడు విడాకులు ఎప్పుడు తీసుకుని అడిగినట్టుంది, మేము అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు కాలేదు, ఎప్పుడు విడిపోయాతో నువ్వు ఏమైనా మాట్లాడతా, బుద్ధుండి మాట్లాడని చెప్పి ఆయన ఛానల్లోనే నిర్ద్వందంగా ఆయన తీర్చాడు. అతను పెళ్ళైన మరుక్షణం విడాకులు ఎప్పుడు అడుగుతాడు ఎవడన్నా, ఏం మాట్లాడతావు, మీరు ఇప్పుడైనా బుద్ధి మార్చుకోండి అని చెప్పి గట్టిగా చెప్పాడతారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. కాబట్టి ఏంటంటే అదే, ఎందుకంటే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో డిబేట్ లో ఇది జరిగింది. ఆ ఛానల్ పేరు చెప్పడం మనం ఇక్కడ సభ్యతగా ఉండదని నేను చెప్పట్లేదు తప్ప. సో ఆ యాంకర్ మీద కూడా ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఇవన్నీ చాలా జరిగినాయని కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. సో కాబట్టి ఏంటంటే మీడియా కూడా ప్రజా ఉపయోగకరమైన పనులు చేయాలి తప్ప, ప్రజా రంజకమైన పనులు చేయాలి తప్ప, మరి ప్రజల్ని విధ్వంసం చేసి, రాష్ట్రాలను విధ్వంసం చేసి, ఈ వ్యవస్థలను నాశనం చేసే పరంగా చేయకూడదు అనేది ఆ టీవీ ఛానళ్ళకి కూడా ఈ డిబేట్ సందర్భంగా నేను సూచన చేస్తున్నా. లేనైతే మీ పరిస్థితి కూడా అధోగతి పాలవుద్ది. ఆయనకు ముందు ఉన్న ఆయన ఏ పరిస్థితికి వెళ్ళాడో ఈయన కూడా అదే పరిస్థితికి త్వరలో వెళ్ళే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అది తప్పని చెప్తూ, కాబట్టి ఏదైనా కానీ ప్రొడక్టివ్గా ప్రజలకు ఉపయోగకరంగా మంచి జరిగేలాగా చేయాలి తప్ప విధ్వంసంగా మరి ఏది గత 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పరిపాలన కాకుండా సరైన పద్ధతిలో ఎవరైనా చేస్తే మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. మన పూర్వీకులు ఎంతో కష్టపడి చేస్తే మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. మనం దాన్ని కొనసాగిస్తే మన భవిష్యత్ తరాల బాగుపడాలని ఆలోచన చేయాలి, ఆ పదంగా ముందుకు పోవాలి. అంతే తప్ప సొంత ఆస్తులు పెంచుకోవటానికి నువ్వు ఈ వేళ ఉంటే రేపు ఏమవుతావో తెలియదు. దానికి నీ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సంఘం చూస్తాం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆస్తుల గురించి ఎట్లా కొట్టుకు చేస్తారో చూస్తా ఉన్నాం. సో అది ఎవరికైనా కానీ ఇవాళే సంపాదించుకుందాం అనుకుంటున్నావు, రేపు నీ తర్వాత నీ పిల్లల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా నీ పాపాలన్నీ వాళ్ళకి కూడా పడతాయి. కాబట్టి ఆ లైన్లో ఎవరైనా కానీ సొంత లాభాల కోసం, సొంత గెయిన్స్ కోసం కూడా తప్పుడు విధానాలు చేయకుండా ప్రజలకు ఉపయోగ పద్ధతిలో, ప్రజలకి లాభం జరిగే విధంగా, వ్యవస్థలు బాగుపడే విధంగా చేయాలని నేను సూచన చేస్తాను. సార్, అయితే ఇప్పుడు తెలంగాణలో ఒకవేళ టీడీపీ బలపడితే కాంగ్రెస్ కి ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు తెలంగాణలో మొన్నటిదాకా పరిస్థితి వేరు, ఈవేళ పరిస్థితి వేరు. మొన్నటిదాకా పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, టిఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఈవేళ ఈ ఎన్నికలతో ఎప్పుడైతే టీడీపీ టోటల్ గా ఇక్కడ కంటెస్ట్ చేయడం మానుకుందో, ఆ పోలరైజ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2వ స్థానంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ, 39 స్థానాలతో ఉన్న టిఆర్ఎస్ పార్టీ, 8 స్థానాల్లో ఉన్న బీజేపీ పార్టీ, 7 స్థానాల్లో ఎంఐఎం పార్టీ. సరే, ఎంఐఎం పార్టీ 7, 8 అంతకుమించి వాళ్ళు ఎగవాకే పరిస్థితి అయితే లేవు. కానీ బీజేపీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత 2వ స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మొదటి స్థానానికి వెళ్ళిపోతే 2వ స్థానానికి వెళ్ళి టిఆర్ఎస్ 3వ స్థానానికి వెళ్ళిపోవడమే కాకుండా ఈవేళ ఒక్క ఎంపీని కూడా గెలుచుకోలేని పరిస్థితికి వెళ్ళినప్పుడు, సో వాక్యూమ్, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆల్టర్నేట్ పార్టీ వాక్యూమ్ వచ్చింది. ఆ వాక్యూమ్ లో ఎవరు మట్టుకాళ్ళు బలపడే ప్రయత్నం చేస్తారు. ఇక టిఆర్ఎస్ ని 10 ఏళ్ళు చూశారు కాబట్టి టిఆర్ఎస్ మీద జూదం ఆడటానికి కానీ లేదా ప్రజల దగ్గర పోవటానికి కానీ సాహసించే పరిస్థితి జనంలో ఉండదు.
మంచి చేసిన దానికన్నా చెడుది ఎక్కువ బయటపడతా ఉంటుంది. కాబట్టి ఈయన కూడా ఏం చేశాడు, మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఏది హైదరాబాద్ మిగులు బడ్జెట్తో ఉండి అప్పులు 50,000 కోట్లే ఉంటే మరి దానికి సంబంధించి మిగులు బడ్జెట్ తోటి నీకు అధికారం వస్తే ఈవేళ ఏం చేసావు నువ్వు? 7 లక్షలు 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ మీద 2.5 లక్షలు 3 లక్షల కోట్ల అప్పులు చేశావు. ఈ స్కీములు పంచాను. ఈవేళ హైదరాబాద్ లో ఉన్న వనరులు, హైదరాబాద్ ఆదాయం, మరి ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు, మైన్స్, ఫారెస్ట్, ఈ రకంగా హైదరాబాద్ లో ఆదాయ వనరులు పెంచుకునే అనేక మార్గాలు ఉంటే దాని మూలంగా రాష్ట్రానికి ఆదాయం పెంచకుండా సొంత లాభం కోసం పోయి ఇవాళ సెల్ఫ్ గోల్ అంటాం. గోల్ పట్టుకోపోయి వాడు జారిపోతే గోల్ చేసినట్టుగా సెల్ఫ్ గోల్, అట్లా హిట్ వికెట్ అంటాం క్రికెట్ లో. కొట్టబోయి వీడియో వికెట్లు కొట్టుకుంటాడు, అవుట్ అవుతాడు. అలాగా టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుని ఆ పతనావస్థకి చేరినప్పుడు న్యాచురల్గా ఏంటంటే జనం రెండో పార్టీకి ఆల్టర్నేట్ చూసుకున్నప్పుడు గతంలో అంటే తెలంగాణ వరకు తెలుగుదేశం తెలంగాణకు వ్యతిరేకం అనే భావనలో తెలుగుదేశం పార్టీ అనేది కొంత కాదు బాగానే ఇక్కడ దెబ్బతిన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లీడర్లు పార్టీలు మారేది తప్ప ఇవాళకి కూడా విలేజ్ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు, ప్రజలు కూడా ఇప్పటికి కూడా మేము అప్పుడు తెలుగుదేశం అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితులు ఇవాళ కూడా తెలంగాణలో ఉన్నాయి. కనీసం ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ పోటీ పెడితే 15 to 25% ఓట్ బ్యాంక్ ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలో అయితే ప్రధానంగా పోటీ చేయగలిగినట్టు సత్తా ఉన్నట్టు పార్టీ అది. నిజామాబాద్ కానీ, మహబూబ్నగర్ కానీ, చాలా అనేక ప్రాంతాల్లో. సో కాబట్టి ఏంటంటే బీజేపీ మరి నెక్స్ట్ వాక్యూమ్ పూడ్చుకోవాలని ముందుకు వచ్చే స్టేజ్లో మళ్ళా టీడీపీ కూడా మరి ఇక్కడ ప్రయత్నం చేస్తే పుంజుకోవడం అనేది జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ప్రజలు స్వీకరించడం బట్టి ఎవరైతే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కానీ ఇంకేదైనా కారణాలతోటి తెలుగుదేశాన్ని, చంద్రబాబుని విమర్శించిన వాళ్లే ఈ మధ్యకాలంలో వాళ్లే చంద్రబాబుని హైలైట్ చేసిన మాట్లాడిన సంఖ్యలు అనేక చూసాం మనం. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి కూడా, హైదరాబాద్ ఆదాయ వనరులు పెరగడానికి కూడా కారణం చంద్రబాబు అనేది మన జనం చెప్పుకున్న చర్చల్లో అనేక చోట్ల మనం చూస్తున్నాం. ముఖ్యంగా కేటీఆర్ దగ్గర నుంచి టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ అంటూ అనేక మంది నాయకులు ఓపెన్ గా అడ్మిట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వాక్యూమ్ ని ఫిలప్ చేసి 7 మట్టుకాళ్ళు పుంజుకునే ప్రయత్నం చేయడంలో ఎవరు ఆక్షేపించేది ఏమి ఉండదు. అది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలై 6 నెలలు అయింది తెలంగాణలో. ఇంకా 4.5 సంవత్సరాల తర్వాత దానికి సరే ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ఆ పరిస్థితి ఎట్లా అనేది ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కానీ లేదా ఒక 2-3 ఏళ్లలో అది ఏదన్నా తెలుస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు కానీ లేదు. కానీ బలం పెంచుకునే ప్రయత్నం చేయటం మాత్రం చేస్తే మంచిదే. చాలా మంది ఆల్టర్నేట్ గా ఇప్పుడైతే టిఆర్ఎస్ కాదని ఆల్టర్నేట్ గా బీజేపీ చూజ్ చేసుకున్నారు కాబట్టి బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చింది. సో ఇంకొక ప్రచారం కూడా ఉంది, మరి నిజమా కాదనేది ప్రజలకి ఫీల్డ్ లెవెల్ అర్థమైంది, మనం చెప్పక్కల్లా. ఓవైసీ అయితే అసదుద్దీన్ ఓవైసీ ఓపెన్ గా పబ్లిక్ గా క్రిటిసైజ్ చేశాడు, టీఆర్ఎస్ ఇంత దిగజారిపోయి బీజేపీకి ఓట్లేదు అనుకోలేదని చెప్పి. ఫీల్డ్ లెవెల్లో కూడా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకుని బీజేపీకి ఓట్లు వేయటం మూలంగా బీజేపీ ఎంపీలు గెలిచారనేది ఫీల్డ్ రిపోర్ట్. అది మనం సొంతంగా చెప్పేది కాదు, ఫీల్డ్ లో జరిగింది. సిటీలో కూడా నాకు తెలిసినంత కూకట్పల్లి, షేర్లింగంపల్లి అనేక ప్రాంతాల్లో, ముషీరాబాద్ లో కానీ, అంబర్పేటలో కానీ చాలా అసెంబ్లీ సెగ్మెంట్స్ లో టిఆర్ఎస్ క్యాడరు బీజేపీకి ఓట్లు వేయించింది అనేది ఇది ఓపెన్ సీక్రెట్, ప్రజలంతా గమనించింది అది. సో ఆ వాక్యూమ్ చేసేటప్పుడు కూడా ఏమవుతుందంటే ఓ సెక్యులర్ పార్టీగా ఎస్టాబ్లిష్ కావాలనుకున్నప్పుడు టిఆర్ఎస్ ప్లేస్ ని ఆక్యుపై చేయడానికి టీడీపీ ముందుకు వస్తే కనుక మళ్ళా పుంజుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది, దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. ఎందుకంటే బీజేపీకి ఉన్న మైనస్ టీడీపీకి ప్లస్ అవుతుంది. బీజేపీకి ఏంటంటే మైనార్టీస్, ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీస్ బీజేపీని వ్యతిరేకించినప్పుడు న్యాచురల్ గా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినప్పుడు కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ గా బీజేపీకి కోకుండా టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్
తన చేతులారా సెల్ఫ్ గోల్ చేసుకుని భస్మాసురాస్త్రం లాగా వాళ్ళు గోలు వెయ్యి వాళ్ళే తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్ గా ఆ దిశగా అడుగులు వేస్తే గనక, అయితే దానికి ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీ పరంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఆయన కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇది ఎంతవరకు పుంజుకుంటుంది అనేది అది మనం ఇప్పుడు చెప్పడానికి లేదు. వాళ్ళ కార్యాచరణ బట్టి మనం ఏదైనా చెప్పగలుగుతాం తప్ప ఎవడు మటుకాడు ఇంట్లో కూర్చుంటే పుంజుకుంటాం అనేది అది ఆశాస్పదం అవుతుంది. కాబట్టి ఏంటంటే కార్యరూపంలోకి వచ్చి వాళ్ళు ఆల్టర్నేట్ గా డెవలప్ చేయాలనేది ఇవాళ నిజంగా చెప్పాల్సి వస్తే ఇది కరెక్ట్ గా మ్యాటర్ లో చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఫోకస్ అయింది అక్కడే. టీడీపీ 15 సీట్లు గెలిచి టిఆర్ఎస్ 60 సీట్లు గెలిచి 63 సీట్లు గెలిచినప్పుడు బీజేపీ 5 సీట్లు టీడీపీతో కలిసి 20 సీట్లు గెలిచినప్పుడు కాంగ్రెస్ 32 సీట్లు అట్లా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు 2014లో దీంట్లో ఏమైందంటే దీనికి ఆల్టర్నేట్ గా తయారు చేద్దామని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు తిరిగినప్పుడు గెలిచిన నాయకులు చాలా మంది అధికారానికి ప్రాకులాడి టిఆర్ఎస్ ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఆయన చెప్తాడు ఏది ఓటుకు నోటుకు అసలు నిజంగా చెప్పాలంటే ఓటుకు నోటు కేసు కేసీఆర్ బుక్ చేయాలి. ఇవాళ ప్రలోభాలకు పాలు చేయకపోతే టీడీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ఉన్న టీఆర్ఎస్ ఎందుకు చేస్తారండి? వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కదా, ప్రజల కోసం కాదు కదా. నువ్వు ప్రజలకు సేవలు ఏ పార్టీలో చేయొచ్చు. నువ్వు అపోజిషన్ పార్టీలు దొక్కేయాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇవాళ నీకు అది తిరిగి వస్తుంది. మనం ఇచ్చింది మనకు తిరిగి వస్తున్నట్టుగా నిన్ను తొక్కే ప్రయత్నం అటు బీజేపీ చేస్తుంది, ఇటు కాంగ్రెస్ చేస్తుంది. చేసినప్పుడు టిఆర్ఎస్ పత్రంలో మరి వాళ్ళు ఆల్టర్నేట్ గా ఎదుర్కొనే పరిస్థితుల్లో మరి బీజేపీకి కొంతమంది షిఫ్ట్ అవుతారు. కాంగ్రెస్ కాదనుకున్న వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ కాదనుకున్న వాళ్ళు టీడీపీని పెంచాలని కూడా ప్రయత్నం చేస్తారు. అయితే ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టీడీపీ బీజేపీ ఎన్డీ అలయన్స్ గా ఉన్నాయి. సో ఎన్డీ అలయన్స్ ఉన్నప్పుడు టీడీపీ బలపడటం బీజేపీకి కూడా లాభం అవుతుంది. కాంగ్రెస్ కి ఎంత నష్టమో బీజేపీకి కూడా నష్టం కన్నా లాభమే జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను.